అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రియుడి కోసం కన్న కూతుళ్ళనే చంపింది తల్లి. సో డిస్కస్ చేద్దాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం క్రియేట్ చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హత్య చేయడంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వివాహేతర సంబంధమే ముగ్గురి ప్రాణాలు తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి మాధురికి లారీ డ్రైవర్ సురేష్ తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం ఉంది. సో భర్తకు తెలియడంతో సురేష్ ను దూరం పెట్టింది మాధురి. ఈ క్రమంలో వారం రోజులుగా మాధురి సురేష్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఏదో టైంలో. సో భర్త ధనుంజయ్ లేని సమయంలో ఇంట్లోకి వచ్చిన సురేష్ అర్ధరాత్రి మాధురిపై దాడి చేశాడు. తన మాట వినట్లేదు అని చెప్పి అరుపులు విని నిద్రలో నుంచి లేచిన కూతుర్లు నిస్సి ప్రైజ్లపై కూడా సురేష్ దాడికి పాల్పడ్డాడు. అతి క్రూరంగా రాడ్డుతో తల్లి పిల్లల తల్లను పలగొట్టాడు సురేష్. సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఉన్న వారి నివాసంలో ఈ ఘటన జరిగింది. మాధురి భర్త ధనుప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను రాత్రి డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ హత్యలు జరిగాయి. మొదట పోలీసులు మాధురి భర్త ధనుప్రసాద్ పై అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరికి ఏమన్నా గొడవలు ఉన్నాయని. కానీ అతని వాంగ్మూలంతో ఉన్న కొన్ని వైరుధ్యాలు ఈ అనుమానాలకు దారితీశాయి. అయితే దర్యాప్తు తర్వాత ఈ హత్యలకు ప్రధాన కారకుడు సురేష్ అని పోలీసులు తేల్చారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సురేష్ను పాలకొల్లులో పట్టుకున్నారు పోలీసులు ఎట్టకేలకు. ఈ ఘటనతో సామర్లకోట ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. కేవలం ఇక్కడ ఒక అక్రమ సంబంధం కారణంగానే ప్రియుడి కోసం తన కడుపున నవమాసాలు మోసి కని పెంచిన పిల్లల్ని చంపింది ఒక తల్లి. సో ఇంత క్రూరంగా ఉన్నారు బయట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.